ఈరోజు తలకాయ కూర వండుకుంటున్నాము. తలకాయ తెచ్చుకొని ఆ తలకాయ ముక్కలు వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని కడుక్కోవాలి. మంచిగా పిసికి ఆ నీళ్ళు పారబోయాలి. పారబోసినాక ఒక కుక్కర్లో వేసుకొని కొన్ని నీళ్ళు పోసి ఉడకబెట్టాలి. 3 విజిల్లు వచ్చేదాకా ఉడకబెట్టాలి. ఆ లోపు 4-5 ఎల్లిపాయలు, 2 ఉల్లిగడ్డలు, కొంచెం దాల్చిన చెక్క ఇవి గ్రైండర్ వేసుకోవాలి. 3 విజిల్లు వచ్చినాయి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని నూనె పోసుకున్నాం. ఉల్లిపాయలు వేసిన ఫస్ట్ ఉల్లిపాయలు, మిర్చి ఇవి మంచిగా కలుపుకోవాలి. ఈ గోలిన తర్వాత ఈ గోలినాక మనం గ్రైండర్ వేసుకున్నాం చూడు, ఎల్లిపాయలు, ఉల్లిపాయలు అది వేసుకోవాలి. ఇప్పుడు సూపు చిక్కగా ఉంటుంది అన్నట్టు ఇది వేసుకుంటే. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. తలకాయ కూర అంటేనే వెరైటీ. అన్నీ చికెన్ కన్నా మటన్ కన్నా తలకాయ కూరనే అందరు ఇష్టపడతారు. ముక్కలు లేకున్నా సరే కానీ సూప్ ఉండాలంటారు. ఇప్పుడు నేను మెంతాకు వేసిన, పసుపు వేసిన, మంచిగా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు లవంగాల పొడి వేసుకోవాలి. కొద్దిగా కొంచెం ఆలుకాయల పొడి, కొంచెం అంతా కొత్తిమీరల పొడి, ఈ 3 వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ ముక్కల్ని ఉడకబెట్టి ఆ నీళ్ళు ఒక గిన్నెలో పోసుకోవాలి. అవి వడబోయొద్దు. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసిన, పచ్చివాసన పోయేదాకా కలపాలి మంచిగా. ఆ నీళ్ళు ఒక గిన్నెలో కంపుకున్న ముక్కలు బగోన్లో వేసుకొని మంచిగా కలుపుకున్నాక కారం వేసి మంచిగా కలుపుకోవాలి. ఒక్కొక్కరు పక్కకు వారబోస్తారు నీళ్ళు, అవి పక్కకు వారబోయొద్దు, టేస్ట్ రాదు కూర. ఇంట్లోనే ఫస్టే ఉప్పు వేసి మనం వేడి నీళ్ళలో కడుక్కున్నాం కదా ముక్కలు, అప్పుడే పోతుంది జిడ్డు అన్నది. ఇప్పుడు కారపొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఆ నీరు గుంజదాకా కొంచెంసేపు కలుపుకున్నాక ఆ గిన్నెలకు పక్కకు తీసుకున్న నీళ్ళు ఇంట్లో పోసుకోవాలి. చూడు నీరు గుంజింది. ఇప్పుడు పక్కకు తీసుకున్న నీళ్ళు అవి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కుడకపొడి ఎప్పుడు నీళ్ళు పోసుకున్నాకనే మనం కుడకపొడి వేసుకోవాలి. కొత్తిమీర ఆకు వేసిన, దాంట్లో కొంచెం మెదడు కూడా ఉండే, ఆ మెదడు వేసిన, అది మీకు కనబడలేదు కానీ మెదడు కూడా వేసిన. చూడు మీదికి తేలింది మెదడు, వెనక్కెళ్ళి వేసుకోవాలి అది మెదడు, అట్లా టేస్ట్ మంచిగా ఉంటుంది.